జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కంటారం పంచాయతీ అండి. కంటారం పంచాయతీలోని పెసరాడ అనే గ్రామంలో, ఈ గ్రామంలో సుమారుగా 36 కుటుంబాలు నివసిస్తున్నారు. వీరు పూర్తిగా ఎస్టీ కులానికి చెందినవారండి. ఒకసారి మీరు వీరి యొక్క భక్తి భావం చూసినట్లయితే, అలాగే ఏ విధంగా ఉందో ఒకసారి మీరు గమనించినట్లయితే, మనం చాలా వరకు నిజంగా పెద్ద పెద్ద గుడులు, అలాగే పెద్ద పెద్ద గ్రామాల్లో పట్టణాల్లో వారు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. నిజంగా వీళ్ళు చేసే కార్యక్రమాలు, అలాగే వీళ్ళు ఆ యొక్క గుడిని ఎంతగా, అసలు ఆ రాముల వారి మీద ఎంత భక్తి భావంతో ఆ యొక్క గుడిని ఎంత చక్కగా నిర్మించుకున్నారో ఒకసారి చూడండి. అయితే ఆ నిర్మాణంలోని నిజంగా భగవంతుడు అనేది చెట్టు కింద పెట్టినా సరే భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు భగవంతుడు నిజంగా వారి భక్తి ముందు ఆ రాముడు వారు కూడా పరవశించిపోవాలండి. అంతలా ఉంది వీళ్ళు భక్తిభావం నిజంగా. ఇక్కడ సుమారుగా ఈ గ్రామంలోని 36 కుటుంబాలు నివసిస్తూ ఉంటాయండి. ఇందులోని ఈ 36 కుటుంబంలోని ఒక 6 కుటుంబాలు మాత్రం క్రైస్తవం వైపు వెళ్ళాయండి. అది కూడా అక్కడ బలవంతంగా పాస్టర్లు రావడం, అన్యులు మీరు రాయిని రప్పని మొక్కకూడదు, అలాగే చెట్టుని పుట్టని మొక్కకూడదు, నిజమైన దేవుడు మా దేవుడే అలాగనేసి ఎన్నో ప్రభావాలకు వారిని ఎన్నో విధంగా చిత్ర విధంగా పెట్టినా సరే ఎవరు కూడా, అంటే వారు ఎందుకు వెళ్ళిపోయారు, 6 కూడా ఎందుకు వెళ్ళారు అనేది కూడా వారికి నిజంగా తెలియదు. కానీ వీళ్ళు అందరూ ఉన్న 30 కుటుంబాలు ఒకటిగా ఉండి, అరే మా రాముడు ఉంటానుగా, మీ దేవుడు మాకెందుకు, మా రాముడు ఉన్నాడు కదా అలాగా అనేసి వారు పూర్వం నుండి కూడా వాళ్ళ పెద్దల నుండి ఎంతో నమ్ముకుంటున్న ఆ రాముడు వారిని ఒకసారి మనం చూద్దాం రండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, వారు చిన్న చెక్కతోని ఆ రాముల వారిని, అంటే ప్రతిమ అనమాట, రాముల వారు ప్రతిమ అనుకోవచ్చు, లేకపోతే ఆ రాముడు వారు కోదండం అని కూడా అనుకోవచ్చు. వారు ఆ కోదండాన్ని అక్కడ పెట్టుకొని అలా పూజించుకుంటూ, అలాగే భజనలు, తర్వాత మన కోలాటాలు రోజుకి అక్కడ నేర్చుకోవడం, భజనలు చేసుకోవడం. నిజంగా ఒక మైక్ సెట్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఒక ఇదండి హోమ్ థియేటర్ ఉంటుంది కదా, ఆ హోమ్ థియేటర్ పెట్టుకొని వారు నిజంగా చిన్న మౌత్ పెట్టుకొని హోమ్ థియేటర్ పెట్టుకొని భగవంతుని ముందు వాళ్ళు భక్తిభావం అంతా చూపిస్తున్నారంటే నిజంగా అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. వాళ్ళు అసలు గుడిని చూడండి ఎలా ఉందంటే, వారి గుడి నిజంగా చిన్న పాక అండి. ఇది చిన్న పాక, అంటే శబరి కూడా చిన్న పందిరిలో ఉండి అక్కడ ఎలాగైతే రాముడి వారిని ఆమె భక్తిని చూపించి ఆయన శబరి అమ్మవారు అది ఇంగిలి చేసిన పండును కూడా తిన్నారు అలాగని చెప్తారు కదా. దానికన్నా ఎక్కువ వీళ్ళు అంతలాగా ఆ శబరి ఎలాగైతే చేసుకున్నారో అదే మాదిరి మా రాముడు ఉన్నాడు అలాగని అనేసి అక్కడ ఆ చిన్న చెక్కలు 2 చెక్కలు పెట్టుకొని పూజిస్తూ ఉంటే ఎవరో మహానుభావులు అక్కడ వచ్చి, లేదు నేను ఉత్సవమూర్తులు అనేది ఇస్తాను, మీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ భగవంతుని జాగ్రత్తగా మీరు భజనలు రోజుకు చేస్తూ ఉండండి, కనీసం వారంలో 1 2 సార్లు అయినా సరే భజన చేస్తూ ఉండాలి, ప్రతిరోజు ధూపము దీపం అనేది మీరు పెట్టాలి ఇక్కడ అలాగని అనేసి వారు ప్రతి ఒక్కరికి హితబోధన చేసిన తర్వాత వారు ప్రతి ఒక్కరు కూడా రోజుగా ఒకరు చెప్పుని ఆ యొక్క గ్రామంలోనే ఆ రాముల వారికి సేవ చేసుకుంటున్నారండి. అయితే ఇది మేము ఇవాళ అంటే మనం అలాగా ఒకసారి వెళ్దాం పల్లెటూరులోని ఎలా ఉంది ఏంటి అనే ఒక ఆలోచనతో నేను, అలాగే ఎఫ్సిసిఎల్ అనకాపల్లి జిల్లాకు సెక్రటరీగా పనిచేస్తున్న రామదాస్ గారండి, ఆయన నేను కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక గ్రామం ఎంచుకున్నాం, ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. పూర్తిగా ట్రైబల్ అండి వీళ్ళు. వారు ఈ గుడిని చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది, ఇంత బాగా ఇంత భక్తి పరవశంతో ఉన్నారా అలాగని అనేసి. నిజంగా రాముడు అనేవారు ఎక్కడో లేరు. ఎక్కడైతే నిరుపేదలు ఉంటారో, ఎక్కడైతే అసలు
అంటరాని వాళ్ళు అలాగనే చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి పక్కన పెట్టేసి నేనున్నాను, నేను మీకున్నాను అనే ఒక ధైర్యాన్ని ఇచ్చిన ఆ రాముడి వారిని వీళ్ళు ఎలా పెట్టుకోవడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది చూసిన తర్వాత. అదొక్కసారి మనం లోపలికి వెళ్ళి చూడండి, ఒకసారి చూడండి. చూస్తే మీకు నిజంగా ఏవైతే ఉత్సవమూర్తులు ఉన్నాయో వాటికి చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నారండి. అయితే వారు ఈరోజు మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను ఒక మాట అడగడం జరిగింది. బాబు ఇలాగ కమ్మలు కట్టుకుంటున్నాము, కొంతకాలానికి అది చెదల పట్టేసి శిథిల వ్యవస్థకు వస్తుంది. ఇప్పుడు కమ్మలు ప్రతిసారి కొట్టడం అంటే అది మరలా దానికి అది మంచి రోజులు అనేవి ఉంటాయి. ఆ కమ్మ నరకడానికి చెట్టు ఎక్కి కమ్మ నరకడానికి కూడా దానికి ఒక మంచి రోజు ఉంటుంది. ఆ రోజులు వచ్చేసరికి ఇందులోక స్వామివారి మీద వర్షాకాలం వచ్చినప్పుడు అది కారిపోవడం ఇలా జరుగుతుంది. దీపం పెట్టినప్పుడు ఆ వర్షపు నీరు ఆ దీపంలో పడి కొంచెం ఇది అవుతుంది బాబు అలాగని అనేసి వారు నాకు చెప్పడం జరిగిందండి. దానికోసం అనేసి ఈరోజు ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను ఆ గ్రామం కోసం. ఇక్కడ చిన్నది వారికి చెప్పాను, వారు ఆల్రెడీ రాయ కూడా తీసుకున్నారండి. ఈ గుడి ఏదైతే గుడి ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణం చుట్టూ సుమారుగా ఒక 30 బస్తా సిమెంటు, అలాగే ఒక 3 ట్రాక్టర్లు ఇసుక పడుతుందండి అక్కడ. అది చిన్న పునాది కట్టుకొని ఆ పునాది మీద మేము చిన్న రేకులు ఏదైనా వేసుకొని స్వామివారికి ఏదైనా విగ్రహాలు కానీ ఇచ్చినట్లయితే మేము ఆ స్వామివారిని అక్కడ పెట్టుకొని మేము భజన కార్యక్రమాలు అనేది, అలాగే మా యొక్క గ్రామానికి కూడా మంచి జరుగుతుంది అనే ఒక సదుద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాం బాబు అలాగని అనేసి నన్ను అడగడం జరిగిందండి. అయితే నా స్తోమత కూడా అసలు చాలా తక్కువ, కానీ నా ఉడత సాయంతో ఏదో వారికి కనీసం ఎవరైనా మనలోని చాలా వరకు దానం చేద్దాము, లేదంటే ఏదో గుడికి సపోర్ట్ చేద్దాం అలాగని అనుకునే వారు ఉంటారు. కానీ వారికి ఆ సమయం లేకపోవడము, లేకపోతే వారికి ఇచ్చిన తర్వాత కూడా సరిగ్గా ఉపయోగించుకోకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది వృధాగా పోతూ ఉంటుంది. సో ఇలాంటి గ్రామానికి నిజంగా ఇస్తే ఇది చాలా మారుమూల గ్రామం అండి. వీరికి నిజంగా రోడ్డు సదుపాయం కూడా సరిగ్గా లేదండి. అది నిజంగా వెళ్ళటానికి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది.